2027లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం, పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం. ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది పార్టీ పెద్దలతో చర్చించి త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఇది సరే, పాదయాత్ర చేయాలంటే ముందే వర్కౌట్ చేయాలా? పాదయాత్ర చేయడం అంత సులువు కాదా? రోజుల తడబడి ఎండ, వాన, చలి అన్నింటినీ తట్టుకొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పలకరిస్తూ వెళ్ళాలి. ఇలా వెళ్ళాలంటే ముందే వార్మప్ చేయడంతో పాదయాత్ర చేయడం సులువవుతుందా? వాచ్ దిస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేయనున్నట్టు స్వయంగా ప్రకటించారు. ఈ పాదయాత్రకు కొద్దిగా ఫిట్ అయ్యాక వచ్చే ఏడాది డెఫినెట్గా పాదయాత్ర మొదలు పెడతానని ఒక మీడియా సమావేశంలో సరదాగా కామెంట్ చేశారు. అవును, కేటీఆర్ పాదయాత్ర అలంపూర్ టు ఆదిలాబాద్ వయా హైదరాబాద్. ఇది కేటీఆర్ పాదయాత్ర రూట్ మ్యాప్. అధికారమే లక్ష్యంగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది మొదలయ్యే ఈ పాదయాత్ర సుమారు 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను గుర్తు చేస్తూ మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట కేటీఆర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ చతికిలబడిపోయింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోవడంతో పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకు పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయింది. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కోలుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు మళ్లీ కార్యక్రమాల్లో వేగం పెంచేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ సందర్భం దొరికినప్పుడల్లా ఆందోళనలు చేస్తూ వస్తోంది గులాబీ పార్టీ. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ భావిస్తోంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం, ఆందోళనలు చేస్తూనే వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర చేసేలా ప్లాన్ చేస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. పదేళ్ల పాలనలో పార్టీకి ప్రజలకు మధ్య దూరం పెరిగిందని అంగీకరించిన కేటీఆర్ పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే పాదయాత్రకు ప్లాన్ చేస్తున్న కేటీఆర్ అందుకు జిమ్లో వర్కౌట్స్ చేస్తూ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు చెప్పారు. దీంతో కేటీఆర్ పాదయాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది 2027 ఎండాకాలం తర్వాత పాదయాత్ర చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేటీఆర్. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మధ్యలో హైదరాబాద్ గుండా వెళ్లేలా మొత్తం 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా కేటీఆర్ పాదయాత్ర సాగనుందని పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కేటీఆర్ పాదయాత్ర సాగించడానికి ముందే కేటీఆర్ వర్కౌట్ చేస్తున్నారట. అందుకే నియోజకవర్గాల వారీగా పర్యటనలు అలసిపోకుండా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. పాదయాత్ర కోసం ఇప్పటి నుంచే వర్కౌట్ స్టార్ట్ చేశారనే చర్చ కూడా లేకపోలేదు.